ఒక డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్యాటర్న్లో చాలా అద్భుతమైనటువంటి సినిమాని చెప్పుకోవచ్చు. ఎక్కడ నాన్ స్టాప్ చాలా హైప్లో ఉంది ఫిల్మ్. హైప్ ఓవర్ దిస్ ఫిల్మ్. సో హై పవర్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. సో మూవీ ఇస్ ద ఎనర్జెటిక్ ఫిల్మ్. చూడటం చాలా ఎమోషనల్గా అయింది ప్రతి ఒక్కరు కూడా. థియేటర్లో అందరూ కూడా అరుపులు ఎన్ని వేళ్ళు రెగ్యులర్గానే ఉంది. సో వండర్ఫుల్ దిస్ ఫిల్మ్. సో డిఫరెంట్ ఆఫ్ థింకింగ్ స్టైల్. ఒక ఒక డిఫరెంట్ స్టోరీని చూస్తారు, కొత్త లైఫ్ స్టోరీని. సో ఆ విభాగంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము. లేదు, గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఒక డిఫరెంట్ ఆఫ్ తీసుకెళ్ళాడు స్టోరీ మాత్రం. సో యాస్టీస్గా మనం ఏదైతే కోరుకున్నాం కొత్త పవన్ కళ్యాణ్ కానీ ఎనర్జీ కానీ చూపించిన విధానం కానీ రివీల్ చేసిన విధానం కానీ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీని రివీల్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు, ఎందుకంటే ఆ స్టోరీ తొందరగానే రివీల్ కాదు. సో ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ గారు కొద్దిగా జాగ్రత్త తీసుకున్నాడు. సో ఎక్కడ మాత్రం ప్రేక్షకుడిని ఎక్కడ నో డిసప్పాయింటెడ్. సో ఎవ్రీథింగ్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్. సో వండర్ఫుల్ దిస్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ మాత్రం వెరీ వండర్ఫుల్ ఫిల్మ్. స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది, ఎందుకంటే ఆ హీరోయిజాన్ని చూపించడం కానీ, లుక్లు పౌరుషం కానీ, ఆ పౌరుషం రౌద్రం ఇవన్నీ కూడా అన్ని కలగలిపినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. ఫ్యామిలీ కూడా ఉంది. ఫ్యామిలీ కూడా డోంట్ మిస్ దిస్ ఫ్యామిలీ వండర్ఫుల్గా ఉంది అనమాట. అంటే ఇద్దరు ఫ్యామిలీలో ఎలా జోడించడం అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కూడా చాలా సాంగ్ కూడా చాలా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంఫు నేర్చుకున్నారు. గతంలో కుంఫు పవన్ కళ్యాణ్ గారు అంటే జపనీస్, చైనీస్ అన్నీ కూడా జోడించిన అది చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆ షాట్ వెరీ గుడ్ షాట్. అంటే జపనీస్, చైనీస్ పవన్ కళ్యాణ్ గారికి కుంఫు ఇవన్నీ కూడా అది ఆయనకి సెట్ అయినాయి. సో వండర్ఫుల్.